హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నాని గారు హిట్ 3 సినిమాతో అయితే మన ముందుకు రాబోతున్నారు. అండ్ ఈ సినిమా అయితే మే 1వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది అనమాట. ఆల్రెడీ ఈ మూవీ నుంచి టీజర్ వచ్చినప్పుడు అయితే ఈ మూవీ ఒక్కసారిగా హైప్ అయితే మాత్రం వేరే స్థాయికి వెళ్ళిపోయిందని చెప్పాలి. సో ఆ రేంజ్ హైప్ అయితే ఈ మూవీ క్రియేట్ అయింది ఓన్లీ టీజర్తోనే. సో అందరూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నాని గారు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఇంత వైలెంట్ క్యారెక్టర్ అస్సలు 0% కూడా ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంత వైలెంట్ క్యారెక్టర్లో చూపిస్తారని. అంటే మనం హిట్ 2లో లాస్ట్ క్లైమాక్స్లో చిన్న పార్ట్లో అయితే కనిపిస్తారు నాని గారు. అప్పుడు కొంచెం యాంగ్రీ యంగ్ మ్యాన్ లాగా కనిపించారు. బట్ హిట్ 3 సంబంధించిన టీజర్ రిలీజ్ అయినప్పుడు ఏం తెలిసిందంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ కాదు, ప్యూర్ వైలెన్స్ మ్యాన్ అన్నట్టుగా అర్థమైందనమాట. సో మామూలు వైలెన్స్ అయితే లేదు ఆ మూవీలో. సరే, టీజర్ వరకు అంతా బాగానే ఉంది, మంచి హైప్ క్రియేట్ అయింది. సో మూవీ పైన కూడా బజ్ క్రియేట్ అయింది. కొంతమంది నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. ఇంత వైలెన్స్ చూపిస్తున్నారు ఏంటి, నాని గారికి సెట్ కాలేదు అన్నట్టుగా కొంతమంది అయితే మాట్లాడారు. సో అదంతా పక్కన పెట్టేసేయండి. బట్ ఇప్పుడు రీసెంట్గా ఈ మూవీ సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిందనమాట. సో ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఆ ట్రైలర్ కట్ చేసిన విధానం మాత్రం తోపు ఉంది. అంటే ఒక రెఫరెన్సెస్ తీసుకున్నారు, మన పురాణాల నుంచి ఒక రెఫరెన్స్ తీసుకొని ఒక ధైర్యవంతుడు అలా ఎలా ఆ క్యారెక్టర్ ఎలా పోర్ట్రేట్ అవుతుంది అన్నట్టుగా చూపించుకుంటూ ఆ సీన్స్ పోర్ట్రేట్ చేయడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ అర్జున్ సర్కార్ క్యారెక్టర్ అయితే మాత్రం ఒక సైలెంట్ వేలోనే ఉంటుంది, బట్ ఈజ్ ఎ ప్యూర్ వైలెంట్ మ్యాన్ అన్నమాట. సో అంత బాగా ప్రజెంట్ చేశారు ఆయన క్యారెక్టర్ అయితే మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది అర్జున్ సర్కార్ క్యారెక్టర్. అంటే ఒక సైలెంట్ వేలో వచ్చే ప్రాబ్లమ్స్ని ఎదుర్కొనే విధానం మాత్రం బాగా నచ్చింది. అండ్ ట్రైలర్లో లాస్ట్ ఐ థింక్ నాకు తెలిసి సో పెద్దగా సీన్స్ అయితే యాడ్ చేయలేదు ట్రైలర్లో, కొన్ని సీన్స్ వరకే యాడ్ చేశారు. చాలా వరకు నాకు తెలిసి దాచారని అనుకుంటున్నాను, పెద్దగా ప్రజెంట్ చేయలేదు అనిపించింది అనమాట. సో ఆ లాస్ట్ మేబీ ఒక 30 సెకండ్స్, మేబీ 40 సెకండ్స్ అంతవరకు చూపించిన ఆ వైలెన్స్ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఒక హాలీవుడ్ రేంజ్ టేకింగ్ అనిపించింది. మనం హాలీవుడ్లో చూస్తూ ఉంటాం కొన్ని వైలెన్స్ మూవీస్ ఉంటాయన్నమాట, మామూలుగా వైలెన్స్ చూపించరు. సేమ్ అదే విధంగా ఇక్కడైతే మాత్రం నాని గారు అలాగే డైరెక్టర్ చూపించారనమాట. సో ఈ మూవీ మాత్రం థియేటర్లో చాలా అంటే చాలా బాగుండబోతుంది. అండ్ విజువల్ ఫీస్ట్ లాగా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది అనమాట. సో ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ నాకేమనిపించింది అంటే ట్రైలర్లో ఇంకా చాలా దాచారేమో అనిపించింది. అంటే ఎక్కువగా చూపించేస్తే మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటారు, అందుకని చెప్పి కొంతవరకే చూపిద్దామని చెప్పినట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే టీజర్లోనే చాలా వైలెన్స్ చూపించేశారు. అండ్ ట్రైలర్లో కొంచెం టీజ్ చేశారు ఆ క్లైమాక్స్లో, ట్రైలర్ క్లైమాక్స్లో వరకే చూపించారు. మిగతాదంతా ఒక స్టోరీ ఓరియంటెడ్గా వెళ్ళిపోతుంది అనమాట. ఐ థింక్ మే 1వ తేదీన మాత్రం గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సో చాలా వరకు మనకు తెలియని సీన్స్ అలాగే మనకు తెలియని కథ అయితే ఇందులో దాచారేమో అని నాకు అనిపిస్తుంది. సో వెయిట్ చేసి చూద్దాం. మరి అయితే మే 1వ తేదీన అయితే ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, అలాగే ఈ ట్రైలర్ మీరు చూసుంటే మీకేమనిపించిందో కూడా ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.